ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి నోటిఫికేషన్‌కి రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ 24 ఈ రోజే టెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. దరఖాస్తులు కూడా ఈ రోజే ప్రారంభం కానున్నాయి. నవంబర్ 23 వరకు సమయం ఉన్నది దరఖాస్తు చేసుకోవటానికి ఈ అభ్యర్థులు. అలాగే ఎగ్జామ్ వరకి డిసెంబర్ 10 45 రోజులు సమయం ఇచ్చారు. ఎగ్జామ్ డిసెంబర్ 10న ఉంటుంది. అలాగే తుది ఫలితాలైతే జనవరి 19. అయితే గత టెట్‌కి, ఈ టెట్‌కి ఉన్న వ్యత్యాసం ఏమిటి అనేది ఇప్పుడు ప్రధానంగా చూద్దాం. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం ఇన్ సర్వీసెస్ టీచర్లపై వాళ్ళు కూడా టెట్ రాయాలన్న సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం, అలాగే ఎన్‌సిటిఈ గైడ్‌లైన్స్ ప్రకారం కొన్ని వ్యత్యాసాలైతే ఈ టెట్‌లో జరిగాయి. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్లు గత టెట్‌లో వాళ్ళు ఓసీ అభ్యర్థులు వాళ్ళ డిగ్రీలో 45% ఉన్నా కానీ టెట్ రాసుకునే అవకాశం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా 40% ఉన్న టెట్ రాసే అవకాశం ఉంది. కానీ ఈ టెట్‌లో అలా అవకాశం లేదు. ఖచ్చితంగా ఓసీ అభ్యర్థులు 50% మార్కులు వాళ్ళకి వచ్చి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45% మార్కులు వాళ్ళ డిగ్రీలో ఉండాలి. ఇది ఇక్కడ ప్రధానంగా గత టెట్‌కి, ఈ టెట్‌కి ఉన్న ప్రధానమైన మార్పు. అలాగే ఎస్‌జిటి విషయానికొస్తే ఎవరైతే 2011 తర్వాత ఉత్తీర్ణత సాధించారో వాళ్ళ డీఎడ్‌లో ఓసీ అభ్యర్థులైతే 50% ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 45% ఉండాలి. ఇది ప్రధానంగా అయితే తెచ్చిన మార్పు. అయితే 2011 కంటే ముందు ఎవరైతే డీఎడ్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఈ టెట్‌లకి ఎగ్జామ్ రాయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఓసీ అయితే 45%, బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే 40% మార్కులు ఉన్నా చాలు. ఇది ప్రధానంగా ఉన్న గత టెట్‌కి, ఈ టెట్‌కి ఉన్న వ్యత్యాసం. అలాగే 2011 జూలై 29కి నాటికే ఎవరైనా బీఈడీలో ప్రవేశం పొందినట్టయితే వాళ్ళకి ఎటువంటి మార్కుల ఆధారంగా వాళ్ళకేమీ లేదు. వాళ్ళకి డిగ్రీ ఉంటే చాలు వాళ్ళు టెట్ రాసుకోవచ్చు.